హలో స్టూడెంట్స్, మైల్డ్ స్టీల్ ప్లేట్లో 10 మిల్లీమీటర్ల నిలువుగా ఉండే పొజిషన్ను డిప్ ట్రాన్స్ఫర్ 3F ద్వారా పైకి వెల్డ్ ఫిలెట్ టాపిక్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు ఈ క్రింది పనులను చేయగలరు. వర్క్ పీస్లో ఉద్యోగం యొక్క ప్రొఫైల్ను గుర్తించండి. వర్క్ పీస్ని కత్తిరించండి. వెల్డింగ్ కోసం ఉద్యోగాన్ని ఫైల్ చేయండి. నిలువు స్థానంలో మూలలో జాయింట్ వెల్డ్, మూలలో జాయింట్ చెక్ చేయండి. ఈ అంశం అనేక ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ప్రధాన సాధనాలు ఇక్కడ ఉన్నాయి. స్టీల్ రూల్, లైటర్, వైర్ బ్రష్, హ్యాండ్ గ్రైండర్, బాస్టర్డ్ ఫైల్, సెకండ్ కట్ ఫైల్, ట్రై స్క్వేర్, leather apron, leather hand gloves, leg guard, safety shoes, welding helmet, safety goggles, chipping hammer, welding screen, MIG welding set, carbon dioxide gas cylinder, filler wire feeder, MIG welding torch. ప్రక్రియ: రక్షిత దుస్తులు ధరించండి. డ్రాయింగ్ ప్రకారం షీరింగ్ మెషిన్ ద్వారా షీట్ను కత్తిరించండి. స్క్వేర్ షేప్లో షీట్ అంచులను గ్రైండ్ చేసి ఫైల్ చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ మరియు ఫైలింగ్ ద్వారా ప్లేట్ల ఉపరితలాన్ని డీబర్ చేసి శుభ్రం చేయండి. డ్రాయింగ్ ప్రకారం మూలలో జాయింట్ రూపంలో ప్లేట్ను సెట్ చేయండి. యంత్రం యొక్క సానుకూల టెర్మినల్కు టార్చ్ను కనెక్ట్ చేయండి. సంబంధిత వైర్ ఫీడింగ్ రేట్ 19 నుండి 20 ఆర్క్ వోల్టేజ్ ద్వారా కరెంట్ 90 నుండి 100 ఆంప్స్ ని సెట్ చేయండి మరియు డిప్ ట్రాన్స్ఫర్ మోడ్ ని ఉపయోగించండి.
మూలలో జాయింట్ యొక్క రెండు చివర్లలో టాక్ వెల్డ్ మినిమం 10 మిమీ పొడవు. వెల్డ్ పొజిషనర్ పై టాక్ వెల్డెడ్ జిబ్ను నిలువుగా ఉంచండి. సున్నా 0.8 మిమీ డయాను ఉపయోగించి మూలలో జాయింట్ను వెల్డ్ చేయండి. తేలికపాటి స్టీల్ ఫిల్లర్ వైర్ మరియు స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ని ఉపయోగించడం. అరేను కొట్టండి మరియు జాయింట్ క్రిందికి ఉంటే పై నుండి నేరుగా టార్చ్ను స్థిరంగా తరలించండి. వైర్ బ్రష్తో రెండవ పరుగును శుభ్రం చేయండి. మంచి లెగ్ పొడవు మరియు ప్లేట్ల కలయికను నిర్ధారించుకోండి. అండర్ కట్ నివారించండి. అధిక నేయడం వల్ల ప్లేట్ అంచులు కరిగిపోకుండా చూసుకోండి. ప్లేట్లోని ల్యాప్ వెల్డ్ యొక్క ఇతర బొటనవేలు వద్ద అండర్ కట్ లేదని నిర్ధారించుకోండి. వైర్ బ్రష్ ద్వారా పూసను శుభ్రం చేయండి. తనిఖీ చేసిన తర్వాత అతివ్యాప్తి, అండర్ కట్, పెనెట్రేషన్, డిస్టార్షన్ వంటి లోపాలు లేవు మరియు ఇది మంచి బీట్ ప్రొఫైల్. టాపిక్ వర్క్ పీస్లో జాబ్ ప్రొఫైల్ను గుర్తించడం, వర్క్ పీస్ను కత్తిరించడం, వెల్డింగ్ కోసం జాబ్ను ఫైల్ చేయడం, నిలువు స్థానంలో మూలలో జాయింట్ను వెల్డ్ చేయడం, మూలలో జాయింట్ని చెక్ చేయడం వంటివి ఉంటాయి. మీరు కాన్సెప్ట్స్ అన్నింటినీ మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.